హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా అండి? నిన్న వ్లాగ్ చూశారు కదా, ఎవరన్నా చూడకపోతే చూడండి. అంటే సడన్గా ఊరికి ప్లాన్ చేసుకున్నాం. సో దాని కంటిన్యూషన్ నేను బ్యాగ్ ప్యాకింగ్ అంతా కూడా చేశాను కదా. సో ఇవన్నీ కూడా మార్నింగ్ అంటే ఈరోజే స్టార్ట్ అవుతాం అన్నమాట మా జర్నీ. ఈరోజు కావాల్సినవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. చెల్లి కూతురు ఫంక్షన్ ఉందని చెప్పాను కదండి, లంగవోని ఫంక్షన్. తన కోసం ఈ బ్రాస్లెట్ తీసుకున్నాను. ఈ వ్లాగ్ కూడా పెట్టాను, బట్ ఆ రోజు వ్లాగ్లో నేను మీకు చూపెట్టలేదు కదా, అందుకే ఈరోజు చూపిస్తున్నాను అన్నమాట. అంటే ఫంక్షన్కి వెళ్ళే ముందు షేర్ చేస్తా అన్నా కదా, అందుకే చూపిస్తున్నాను. చాలా నచ్చింది నాకు. సో మా చెల్లికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి మేకప్, అంటే మేకప్ చేసుకోవడానికి ఫంక్షన్కి కావాల్సినవన్నీ పెట్టుకున్నాను. ఎటు మా ఇంటి దగ్గర నేను మేకప్ ఏం వేసుకోను, కానీ ఫంక్షన్కి వెళ్ళాలి కాబట్టి ఆ కిట్ అంతా కూడా తీసుకున్నాం. బ్యాగ్ అయితే సర్దేశాను కదా, సో ప్రస్తుతానికి అక్కడ పెట్టేశాను. అండ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హరి ఇడ్లీ తీసుకొని వచ్చేసారు. నేను చేస్తానంటే వద్దులే మళ్ళీ ఎందుకని చెప్పి ఇంకా చేసాం. ఈ ప్యాకెట్ వచ్చేసి ఏంటంటే లక్కీకి వామిటింగ్ కవర్స్ తీసుకున్నాం. సో సేఫ్టీకి ఉంచాం అన్నమాట, ఒకవేళ వామిటింగ్ చేసుకుంటే యూజ్ అవుతాయని చెప్పి. అండ్ మా తమ్ముడు కూడా ఇక్కడ బ్యాగ్ సర్దేసుకున్నారు. అండ్ ఇక్కడ లక్కీ అయితే బ్రేక్ఫాస్ట్ చేయను అని చెప్తున్నాడు. కానీ హరి చెప్తున్నాడు అన్నమాట, మనం స్టార్ట్ అయ్యేసరికి లేట్ అవుతుంది, నువ్వు చెయ్యు ఏం కాదని. సో మా తమ్ముడైతే రెడీ అయిపోయాడు. లక్కీ ఏమో తినడానికి ఆలోచిస్తున్నాడు, మళ్ళీ ఎక్కడ వామిటింగ్ వస్తుందో అని. నేనేమో ఇంతలోప పాల ప్యాకెట్స్ 2 ఉన్నాయి. హరికేమో టీ పెట్టి దీంట్లో పోసుకున్నాను ఫ్లాస్క్లో, ఎందుకంటే మధ్య మధ్యలో తాగుతూ ఉంటారు కాబట్టి. దీనికి ఏంటంటే మనం టైం సెట్ చేసుకోవచ్చు, అంటే హీట్ అనేది సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సారీ, టైం కాదు, హీట్ అనేది సెట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనకు కాఫీ కానీ టీ కానీ వేడిగానే ఉంటాయి. నెక్స్ట్ పాలు ఉన్నాయి కదా, వాటిని ఏంటంటే కార్డ్ మాయిశ్చర్ ఉంది నా ఫ్రిడ్జ్కి, సో దీంట్లో పెట్టేసి తోడేసేసుకుంటున్నాను. అందుకే పాలు దీంట్లో వేస్తున్నాను, కొన్నే కదా, సో అందుకే ఇంక వేసేసి దీనికి మనం ఏంటంటే 1 లీటర్ వరకు పడతాయి పాలు దీంట్లో. కానీ కొన్నే వచ్చాయి కాబట్టి నేను దీంట్లోనే తోడేసేసి పెట్టేసి వెళ్తున్నాను. అంటే రాగానే మజ్జిగ చేసుకు తాగడానికైనా పిల్లలకు యూజ్ అవుతాయి కదా, సో అందుకని దీంట్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అదే పెరుగైపోయి చక్కగా ఉంటుంది అన్నమాట, ఫ్రెష్గా. సో ఇంక తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఎక్కడొక్కడ సర్దుకోవాలి కదండి, ఊరికి వెళ్తున్నాం అనుకుంటే, అందులోనూ సడన్గా ప్లాన్ చేసుకుంటే చాలా పెండింగ్ పనులు ఉంటాయి ఇంట్లో, క్లీనింగ్లు అవన్నీ కూడా. అవన్నీ చేసుకుంటున్నాను అన్నమాట. అయితే ఇక్కడ ములక్కాడ తీసుకొచ్చారు, వాటిని కూడా కట్ చేసి బాక్స్లో వేసి వెళ్తున్నాను, లేకపోతే వెండిపోతాయని చెప్పి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫైనల్లీ బయలుదేరేసాం, రెడీగా అందరం ఉన్నాం. ఇంకా కారు రావడం ఆలస్యం, ఇంకా బయలుదేరేసేయాలి. ఆలోచిస్తున్నాం. రెడీ అయిపోయామండి మేమైతే, వెయిట్ చేస్తున్నాం. సో నిన్నైతే కొన్ని సర్దాను కదా నైట్, ఈరోజు కొన్ని ప్యాక్ చేసామన్నమాట. సో అంటే ఏమేమి కావాలి ఏంటని చెప్పేసి బేసిక్ థింగ్స్ ఇవ్వాలి. అమ్మో, టూత్ బ్రష్ చూసారా, గుర్తుకొచ్చింది. అందరూ తీసుకురావాలి. బద్రి, బ్రష్ పెట్టుకున్నావా? పెట్టుకో. చూసారా, ఇప్పుడు గుర్తు చేసుకుంటే కొన్ని గుర్తుకొస్తున్నాయి అన్నమాట. అందుకే రాత్రే కొన్ని సర్దుకున్నాను, కొన్నేమో ఇవి పెట్టుకోవాలి, ఇవి తీసుకెళ్ళాలి, ఇట్లా ఇట్లా కొన్ని అన్ని ప్యాక్ చేసి పెట్టాను అన్నమాట. సో ఇప్పుడైతే బ్రషెస్ గుర్తుకొచ్చాయి. హరి, సోప్ కూడా తీసుకోవాలి, అక్కడికి అవసరం లేదులే అంటావా, ఇంటి దగ్గర తీసుకోవచ్చులే. బ్రషెస్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి, లేదంటే పైన ట్రాలీ బ్యాగ్లో పెట్టేసి. ఇలా అన్నీ మర్చిపోతూ ఉంటాం, ఒక్కొక్కటి కొన్ని గుర్తొస్తాయి, కొన్ని గుర్తుకు రావు. సో పెరుగు అయితే తోడేసాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడే ఆన్ చేసి వచ్చాను అన్నమాట, దాన్ని కూడా మర్చిపోయాను టెన్షన్లో. పెట్టేశాను కానీ ఆన్ చేయడం మర్చిపోయాను. తిక్కగా కావాలి కదా పెరుగు, అందుకే సెట్ చేసి వచ్చేసాను ఇప్పుడు. సో అది ఫ్రిడ్జ్లో మనకు కార్డ్ మాయిశ్చర్ ఉంటే కనుక ఈ బెనిఫిట్ ఉంది. ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలనుకున్నప్పుడు, అంటే ఇలా సడన్ ప్లాన్ వేసుకున్నప్పుడు పాలు ఇరిగిపోతాయి కదా, పెరుగు తోడేసి బయట పెడితే మనం వచ్చేలోపు పులిసిపోతుంది. అది కాకుండా ఇప్పుడు ఫ్రిడ్జ్లో కాబట్టి అది చక్కగా రెడీ అయ్యి ఉంటుంది, పొలవడం కానీ అసలు ఉండదు. ఇది ఈ ఫ్రిడ్జ్కి ఉన్న బెనిఫిట్, అందుకే ఇప్పుడు యూజ్ అయింది అది. సో అందరం రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాం. కార్ రాగానే బయలుదేరేసేయాలి. అన్ని పెట్టేసుకున్నాను, ఫంక్షన్కి శారీ పెట్టేసుకున్నాను, చెల్లి కూతురు ఫంక్షన్కి కావాల్సిన బట్టలన్నీ పెట్టేసుకున్నాను. అండ్ మేము నెల్లూరు వెళ్ళాల్సినవన్నీ పెట్టేసుకున్నాను. సపరేట్గా అన్ని పెట్టేసుకొని రెడీగా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఎలా ఉంటుంది ఏమో, ఫస్ట్ టైం జర్నీ కదా, కొంచెం టెన్షన్ అనిపిస్తుంది. ఇంత లాంగ్ జర్నీ ఇంతవరకు చేయలేదు కార్ వచ్చిన తర్వాత. చిన్నగా ఎక్కడెక్కడ తిరుగున్నాం కానీ వెళ్ళలేదు. కానీ లాస్ట్ టైం కార్లో వెళ్ళినప్పుడు
తెలుసన్నమాట. అంటే ఎంత టైం పడతది, ఎక్కడెక్కడ ఆగాము అన్నీ కూడా. దీనికేమిటంటే మనం ఇంజిన్ హీట్ ఎక్కిపోతదన్న ప్రాబ్లమ్ ఉండదు. ఎక్కడ మనం స్టాప్ చేయాల్సిన అవసరం లేదు కారని చెప్పారు. అందులోనూ ఫస్ట్ సర్వీస్ అయ్యి వస్తుంది కాబట్టి కారు మనకు ఇంకా మంచిగా ఉంటది. చూడాలి. ఇప్పుడు చెప్తాను ఎంత మైలేజ్ వచ్చింది ఏంటి అని చెప్పి. సో, అది అప్డేట్ అయితే ఇంక మీకు మంచి మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే రాబోతాయి ఈ వారం. ఒక 2, 3 రోజులైతే వ్లాగ్స్ అనేటివి పెట్టకపోవచ్చు మేబీ. తర్వాత వచ్చిన తర్వాత నుంచి కంటిన్యూగా దీని తర్వాత ఇక నుండైతే మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మీకు ఫంక్షన్ వీడియోస్ అన్నీ కూడా. సో, డెఫినెట్‌గా వాచ్ చేసేసేయండి. ఇప్పుడే మళ్ళీ చెప్పులు అయన్నీ కూడా ప్యాక్ చేసి వచ్చేసాను. ఎక్కడోళ్ళు అక్కడ రెడీ అయ్యి కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఇంతలోపు నేను మీతో మాట్లాడదాం అని చెప్పి వచ్చేసానన్నమాట మళ్ళీ. మనకు స్టార్ మాలో వచ్చేసి ఒక కొత్త సీరియల్ రాబోతుంది. 'నువ్వు నేను ప్రేమ' అని చెప్పేసి. ఈ సీరియల్ అయితే టైటిల్ చూడగానే మనకు అర్థమైపోతుంది లవ్ స్టోరీ అని చెప్పి. బట్ ఏంటంటే కొన్ని ప్రోమోస్ నేను చూసాను యూట్యూబ్‌లో అట్లా. చూసినప్పుడు ఏంటంటే అహంకారానికి, ఆప్యాయతకి అంటే కొంచెం అబ్బాయి కోపంగా ఉన్నాడు ప్రోమోస్‌లో. అమ్మాయేమో చాలా ఇన్నోసెంట్‌గా ఉంది. అలాగే మధ్య తరగతి అమ్మాయిలాగా కూడా ఉంది. సో, జాబ్ కోసం తన దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సొస్తుందన్నమాట. ఇంతలోపల రోడ్డు మధ్యలో చిన్న యాక్సిడెంట్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య గొడవ వస్తుందన్నమాట. సారీ చెప్పలేదని ఇంక తన మీద అరుస్తది. సారీ చెప్పించాలి ఎలా అయినా అని. సో, ఆ పంతంతో అబ్బాయి తనకి జాబ్ ఇస్తున్నాడన్నమాట. అంటే మీరు సెలెక్ట్ అయ్యారని చెప్తున్నారు. కొన్ని కొన్ని ప్రోమోస్ చూసినాక నాకు అర్థమైంది లవ్ స్టోరీ అని. బట్ నాకు అర్థం కానిది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య అసలు లవ్ ఎలా స్టార్ట్ అవుతుందన్నదే నా క్వెషను. మీకు కూడా వచ్చిందా ఆ క్వెషను? నిజంగా చాలా మందికి వచ్చుంటది ప్రోమో చూస్తే. ఎందుకంటే వాళ్ళిద్దరికి అసలు పడట్లేదు. టైటిల్ చూస్తే ఏమో 'నువ్వు నేను ప్రేమ' లవ్ స్టోరీ. ఎలా స్టార్ట్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య అన్నదే నాకు చాలా డౌట్. చాలా వెయిట్ చేస్తున్నా నేను. ఈ సీరియల్ మనకొచ్చేసి ఏంటంటే మే 16థ్ నుంచి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30కి స్టార్ట్ అయిపోతుంది స్టార్ మాలో. నాకున్న డౌట్స్ లాగే మీకు కూడా డౌట్స్ మొదలైనట్లయితే గనక ఈ సీరియల్‌ని ఫాలో అయిపోండి. అప్పుడు మన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. కొత్త కొత్త స్టోరీస్‌ని ఎప్పటికప్పుడు మనకు అందించడంలో స్టార్ మా ఎప్పుడు ముందుంటది. ఇప్పటివరకే నేను చాలా సీరియల్స్ ఫాలో అవుతున్నాను రెగ్యులర్‌గా. కొన్ని సీరియల్స్ అయితే. ఈ సీరియల్ కూడా ఫాలో అవుతాను డెఫినెట్‌గా. మీరందరూ కూడా నాతో పాటు ఫాలో అయిపోండి. ఓకేనా? కొత్త హీరో అలాగే కొత్త హీరోయిన్ లాగా ఉన్నారు. బావుంది వాళ్ళిద్దరి పేరు చూస్తుంటే. మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. 'నువ్వు నేను ప్రేమ' ఈ సీరియల్ మనకేంటంటే మే 16 వారం నుండి శనివారం వరకు, మండే నుండి సాటర్డే వరకు సాయంత్రం 6:30కి స్టార్ట్ అయిపోతుందన్నమాట. చక్కగా చాయ్ తీసుకొని సీరియల్ చూస్తా ఎంజాయ్ చేయొచ్చు మనం. వాళ్ళిద్దరి మధ్య ఎలా ప్రేమ మొదలవుతుందన్న దానికోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే అసలు పడట్లేదు వాళ్ళిద్దరికి. ఎలా అబ్బా సెట్ అవుతది, ఎలా లవ్ చేసుకుంటారు అనేదే స్టోరీ. సో, ఆ స్టోరీని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక సీరియల్‌ని ఫాలో అయిపోండి. ఓకే. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ కంటిన్యూ చేసుకుందాం. సో, కొన్ని కొన్ని వస్తువులు ఏమన్నా మర్చిపోయినానేమో, హరి ఏమన్నా పెట్టుకోలేదేమో ఇవన్నీ కూడా చూసుకోవాలి. వెళ్దాం రండి.
కార్ రావడం కొంచెం లేట్ అయింది, కానీ ఇంక రాగానే బయలుదేరేసామన్నమాట. ముందే ప్రేయర్ చేసుకొని రెడీగా ఉన్నాం కాబట్టి మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇది మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. మన కార్లో ఫస్ట్ ఇంత లాంగ్ డ్రైవ్ చేయడం, అలాగే ఊరికి వెళ్ళడం ఫస్ట్ టైం, అందులోనూ హైవే మీద నడపడం కూడా ఫస్ట్ టైం. సో అన్నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇవంతా కూడా చాలా చాలా మెమొరబుల్ డే ఇన్ మై లైఫ్ నాకు ఇది. ఎందుకంటే ప్రతి అమ్మాయి జీవితంలో కొన్ని కలలు ఉంటాయి కదా, నాకు కూడా ఇలాంటి కలలు ఉండేవి. ఇల్లు, కారు, ఇవన్నీ చక్కగా మంచి కుటుంబం ఇట్లా. సో మన ఓన్ కార్లో సో మనం డ్రైవ్ చేసుకుంటా హ్యాపీగా వెళ్ళడం నాకు చాలా చాలా నచ్చేసింది. మేబీ ఈ వీడియో చూస్తున్న మీ అందరికి కూడా నచ్చుతుంది. ఈరోజైతే మేము ఇవే థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాం, కానీ ఇంకొక 2 కూడా జరిగాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా, వర్షం స్టార్ట్ అయింది. వర్షంలో ఇప్పటివరకు ఎప్పుడు బండి డ్రైవ్ చేయలేదు. చిన్న చిన్న తుంపర్లు పడితే ఊరికే అట్లా నడిపాం, కానీ ఇంత హెవీ రెయిన్లో నడపడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. దానికి తోడు ఏంటంటే నైట్ టైం ఇంతవరకు ఎప్పుడు ఇంత లాంగ్ డ్రైవ్ అసలు చేయలేదు. సో ఈరోజైతే అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. హరికి అదే చెప్తున్నాను నేను, ఈరోజు డ్రైవింగ్తో నీకు ఇంకా కాన్ఫిడెంట్ వస్తుందని. ఎందుక అట్లా అరుస్తున్నా? పట్టుకో. చికెన్స్ కాదు అవి, కోళ్ళు. ఎవరైనా అట్ట అంటారు, ఎన్ని కోళ్ళు ఉన్నాయి అక్కడ అంటారు. కానీ నెక్స్ట్ వచ్చేసి దారిలో తాటి ముంజలు తీసుకున్నాం. సో అవి తినమని చెప్తే మా తమ్ముడు కొద్దంట, నేను లవ్లీయే తింటా కూర్చున్నాం. లక్కీ ఏమో పడుకున్నాడు హ్యాపీగా, అంటే మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నాడు. హరి ఏమో డ్రైవింగ్ చేసుకుంటున్నారు. నేను పెట్టినా అంటే వద్దన్నారు అన్నమాట. మా తమ్ముడేమో వద్దు, మళ్ళీ చేయి తుడుచుకోవాలి, కడగాలి, దిగి ఇవన్నీ అంటున్నాడు. అట్లని ఏం తినవా ఇంకా ఇంటికి వెళ్ళేదాకా అంటే, మధ్యలో ఎక్కడన్నా ఆపినప్పుడు తింటా లెక్క, తాటి నుంచలు వద్దని చెప్తున్నాడు. ఇంక సరే అనేసి నేను లవ్లీ మాత్రం తింటా వస్తున్నాం హ్యాపీగా. సో యాక్చువల్లీ మా ఇంటికి వెళ్ళడానికైతే జర్నీ టైం 12 hours ఉంటుంది ఎప్పుడు కూడా.
కానీ ఇప్పుడు మన కార్లో మనం ఎంతసేపటికి వెళ్తామో చూడాలి. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నిదానంగానే, స్లోగానే డ్రైవ్ చేయి హరి అని చెప్తున్నాను. మధ్యలో మేము లంచ్‌కి ఆగాలన్నమాట కొంతసేపు. ఇంటి దగ్గర లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేసి వద్దాం అనుకున్నాం కానీ వద్దని ఇంకా బయలుదేరేసామన్నమాట 2:00 కల్లా. మధ్యలో ఇక్కడ ఆగాము ఒక చోట. ఏంటన్నారా లవ్లీ తల్లి ఏంటన్నా మధ్యలో ఇక్కడ ఆగాం కదా, సో ఇక్కడ వాష్రూమ్కి వెళ్ళింది లవ్లీ. అండ్ ఇక్కడ అందరం కలిసి లంచ్ చేయలేదు కాబట్టి ఇంకా పరాటా తిందాం అని చెప్పేసి వీళ్ళు అన్నం వద్దని చెప్పారు. ఇంకేం వద్దని పరాటా ఆర్డర్ చేసుకొని ఇంకా తింటున్నాం. ఇక్కడ బాగా నచ్చింది, టేస్టీగా ఉంది, పప్పుతో ఇంకా బాగా నచ్చింది. సో లక్కీకేమో టెన్షన్, తింటే వామిటింగ్ చేసుకుంటానని. ఏం కాదు తిన్నానా, వామిటింగ్ చేసుకుంటే చేసుకున్నావులే కానీ అని చెప్పి తీసుకెళ్ళాం. కృష్ణా నది ఏనా అవును అవును ఇది కృష్ణ, ఇది కృష్ణా నది. గోదావరి అటు రోజులు బాబు కక్కుంటా పోతున్నాడు లక్కనాలు తమ్ముడు. కవర్లు వేయాలి వాళ్ళు కాఫీ. లక్కన్నాళ్ళు తమ్ముడు అంట ఆపి కవర్లు వేయాల. నెక్స్ట్ అక్కడ బార్డర్ చెక్ ఉంటుంది కదా, సో అక్కడ చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. కానీ వర్షం మాత్రం ఎక్కడ ఆగలేదండి. మేము ఎక్కడ స్టార్ట్ అయ్యాము అక్కడి నుండి మొదలైంది. హైదరాబాద్ కొంచెం దూరం వచ్చినప్పటి నుండి మొదలైంది. అక్కడి నుండి ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట. కాకపోతే చిన్న చిన్న వర్షమే కదా, ఏం కాదులే అనుకున్నాం. కానీ మధ్యలో అయితే హెవీ రెయిన్ వచ్చేసింది. సో ఇక్కడ చూసారు కదా, సులూరుపేట పెట్టేసుకున్నాం, లొకేషన్ తీసుకున్నాం. 6:20 అయిపోయింది. ఇంకా 6.5 hours ఉంది జర్నీ. ఇక్కడ చూసారా 7కే మనకు బాగా చీకటి అయిపోయింది, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. నార్మల్గా అయితే కనుక సమ్మర్ కదా, సో 7కి అట్లా చీకటి పడకుండా ఉండేది, కొంచెం వెలుతురుగా ఉండేది. కానీ 5కే స్టార్ట్ అయిపోయింది అన్నమాట చీకటి. ఈ చీకట్లో డ్రైవింగ్ కొంచెం ఫస్ట్ టైం కాబట్టి టెన్షన్ అనిపించింది నాకు. కానీ దేవుని కృప, మా జర్నీ అయితే సేఫ్గా వెళ్ళిపోయాం అన్నమాట, హ్యాపీగా. చూసారు కదా ఎంత వర్షం పడుతుందో. మధ్యలో ఇక్కడ మళ్ళీ డీజిల్ కోసం ఆగాము. ఫైనల్గా వచ్చేసాం మా అమ్మ వాళ్ళ ఇంటికి. వచ్చేసరికి 1 కాదు నాయన 1:30 1కే వచ్చేసాం. కానీ ఇక్కడే 45 minutes పట్టింది రోడ్డు. చిప్స్ పోస్తున్నారు అక్కడ. కార్ పార్కింగ్కి చాలా, అక్కడ నుండి మా ఇంటికి రావడానికి చాలా టైం తీసుకున్నాం అన్నమాట. పాప మా అమ్మ అయితే మేల్కొని ఉంది అట్లే. మా అమ్మ మేల్కొనే ఉంది, ఇంతవరకు అన్నం తినలేదంట. మేము వస్తే కానీ తిందామని కూర్చుంది. ఇంకా మాకేమో ఫుల్ వర్షం, అసలు ఎంత వర్షం అంటే బీభత్సమైన వర్షం. ఇంకా ఫ్రెష్ అయిపోయి భోంచేసి పడుకోవాలి. ఇక్కడికైతే వ్లాగ్ ఎండ్ చేసేయాలి ఫస్ట్. ఇలా జరిగిందండి మా లాంగ్ డ్రైవ్. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.